వెల్కమ్ టు మెగానెట్ టీవీ బర్నింగ్ టాపిక్. మధ్యరాత్రి మంచు కమ్ముకున్న సరిహద్దు, ఎప్పుడు తుపాకీ తూటాలతో దద్దరిల్లే ఆ కొండపై సంచలన దృశ్యం. ఒకప్పుడు గాల్వాన్ లోయలో ఒకరినొకరు కత్తులతో పొడుచుకున్న శత్రు సైనికులు ఇప్పుడు ఒకే కొండపై ప్రశాంతంగా కూర్చుని హిందీ పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఈ ఉద్రిక్తతల మధ్య ఈ ఊహించని మార్పు ఎలా వచ్చింది? 6 అడుగుల మన భారత సైనికుల ముందు చైనా సైనికులు ఎందుకు చిన్నబోయారు? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఆ రహస్య దృశ్యాల వెనక అసలు నిజమేంటి? భారతదేశానికి చైనా దేశానికి మధ్య సరిహద్దుల్లో గతంలో ఎన్నోసార్లు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ 2 దేశాల మధ్య సంబంధాలను పూర్తిగా దెబ్బతీసింది. ఆ దుర్ఘటనలో మన దేశానికి చెందిన ధైర్యశాలి కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందడం దేశం మొత్తాన్ని తీవ్రంగా కలిచివేసింది. ఈ పరిణామంతో సరిహద్దుల్లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. చైనా ఎప్పుడూ తన కుట్రపూరిత వైఖరిని మలుపు తిప్పుతూ అంతర్జాతీయ వేదికలపై తప్పుడు ప్రచారాలు చేసేది. అయితే మన దేశం మాత్రం ఆ దేశపు ఎత్తుగడలను ఎప్పటికప్పుడు సమర్థవంతంగా తిప్పికొడుతూ వస్తుంది. సరిహద్దు ప్రాంతాల భద్రతను మరింత కఠినతరం చేస్తూ భారీగా సైనిక బలగాలను మోహరించింది. అంతేకాకుండా రక్షణ రంగంలో ఎటువంటి ముప్పు రాకుండా తగిన ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే సరిహద్దుల వెంబడి వ్యూహాత్మక ప్రాజెక్టులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి అత్యంత కీలకమైన చికెన్ నెక్ కారిడార్కు పటిష్టం చేసే పనిలో పడింది. ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడానికి వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. సరిహద్దుల్లో మౌలిక వసతులు వేగంగా అభివృద్ధి చెందడంతో ఆ ప్రాంతాల రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. సైనిక పరంగా ఎలాంటి దురాక్రమణ జరిగినా ధీటుగా బదులిచ్చేలా మన సైన్యం సర్వసన్నద్ధంగా ఉంటుంది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా సరిహద్దుల్లో ఎన్నడూ ఒకేలాంటి ఉద్రిక్తత ఉండదని చరిత్ర నిరూపిస్తుంది. కష్టకాలంలో ధైర్యంగా నిలబడ్డవాడే అసలైన నాయకుడు అన్నట్లుగా మన సైనికులు ప్రతి సవాల్ను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఎడతెగని ఉద్రిక్తతల మధ్య కూడా శాంతికి ఎల్లప్పుడూ ఒక అవకాశం ఉంటుందని కాలం నిరూపిస్తూ వస్తోంది. చైనా సైనికులకు మన భారతీయ సైన్యం అంటే మొదటి నుంచి ఒక రకమైన వణుకుతో కూడిన గౌరవం ఉంది. మన బలగాల పరాక్రమం ముందు శత్రు దేశాల వ్యూహాలు ఎప్పుడూ తలవంచాల్సిందే. అయితే ఇటీవలి సరిహద్దులో జరిగిన ఒక అనూహ్య పరిణామం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గాల్వాన్ లోయ ఉద్రిక్తతలకు పక్కన పెట్టి ఇరు దేశాల సైనికులు ఒకే చోట కనిపించడం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. లైన్ ఆఫ్ కంట్రోల్ సమీపంలో ఒక కొండ మీద చైనా, భారత సైనికులు సరదాగా కలిసి కూర్చున్నారు. ఎలాంటి పగా ప్రతీకారాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో వారు కాలక్షేపం చేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది. అక్కడ వారు కలిసి హిందీ పాటలు వింటూ ఆ వాతావరణాన్ని మనసారా ఆస్వాదించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చైనా సైనికులు చూడటానికి చాలా చిన్నపిల్లల మాదిరిగా సున్నితంగా కనిపిస్తారని కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు మన భారతీయ సైనికులు మాత్రం 6 అడుగుల ఎత్తుతో ఆజానబాహులుగా అత్యంత ధైర్యశాలులుగా కనిపిస్తారని ప్రశంసిస్తున్నారు. శత్రువులుగా మారాల్సిన వారే మిత్రుల మాదిరిగా కలిసిపోవడం చూసి సామాన్యులు ఆశ్చర్యపోతున్నారు. యుద్ధభూమిలో శత్రువులుగా తలపడేవారే ఇలా ప్రశాంతంగా మాట్లాడుకోవడం నిజంగా అరుదైన విషయమని చెప్పాలి. అతి సర్వత్రా వర్జేత్ అన్నట్లుగా అనవసరమైన శత్రుత్వాన్ని పెంచుకోవడం కంటే శాంతి మార్గాన్ని ఎంచుకోవడం ఉత్తమమని ఈ ఘటన చాటి చెప్పింది. ఏ దేశ సైనికులైనా మానవత్వం అనేది ఎప్పుడు ఒకేలా ఉంటుందని ఈ వీడియో మరోసారి నిరూపించింది. కఠినమైన శిక్షణ పొందిన సైనికులు కూడా కొన్నిసార్లు ప్రకృతి ఒడిలో సాధారణ మనుషుల వలె ప్రవర్తిస్తారనేది సత్యం. సరిహద్దుల్లో శాంతి స్థాపన కోసం ప్రభుత్వాలు ఎంత ప్రయత్నించినా సైనికుల మధ్య జరిగే ఇటువంటి చిన్న కలయికలు మానవ సంబంధాలకు అద్దం పడుతున్నాయి. ఎముకలు కొరికే చలిలో కఠినమైన కొండ ప్రాంతాల్లో విధులు నిర్వహించే సైనికులకు ఇలాంటి క్షణాలు ఎంతో మానసిక ప్రశాంతతనిస్తాయి. యుద్ధరంగాలు కేవలం తూటాల శబ్దాలకే పరిమితం కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి ప్రశాంతతకు కూడా వేదికలవుతాయి. చైనా సైనికులు మన సైనికుల పట్ల ప్రదర్శించిన ఈ ఆరాధనా భావం ఇరు దేశాల సంబంధాలలో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. భారత సైనికుల ఫిట్నెస్, వారి దేహదారుఢ్యం ముందు చైనా సైనికులు చాలా చిన్నవారుగా కనిపిస్తున్నారని నెటిజన్లు సరదాగా పోల్చి చూస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ గాల్వాన్ లోయ నాటి చేదు జ్ఞాపకాలను మరిచిపోయి ఇలా కలిసిపోవడం ఒక సానుకూల పరిణామంగా చూడవచ్చు. సరిహద్దుల్లో ప్రతి చిన్న విషయానికి ఉద్రిక్తత పెంచుకోవడం కంటే ఇలాంటి సామరస్య ధోరణి మెరుగైన ఫలితాలు ఇస్తుంది. రాజకీయ శత్రుత్వాలు ఎలా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో సైనికుల మధ్య ఉండే మానవతా విలువలు ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటాయి.
ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడానికి ఇలాంటి చిన్న ప్రయత్నాలే బలమైన పునాదులు వేస్తాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో హల్చల్ చేయడంతో ప్రజలు దీనిపై రకరకాలుగా విశ్లేషణలు ఇస్తున్నారు. శత్రు దేశాలైనా సరే ఒకే ప్రదేశంలో కూర్చొని సంగీతాన్ని ఆస్వాదించడం అనేది ప్రపంచ శాంతికి ఒక చిన్న సంకేతంగా భావించవచ్చు. ఏ యుద్ధమైనా చర్చల ద్వారానే ముగుస్తుంది కాబట్టి ఈ తరహా వాతావరణం భవిష్యత్తుకు శుభసూచకం అవుతుంది. దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేసే సైనికులు కఠినమైన నిబంధనల మధ్య జీవిస్తారు. కానీ అటువంటి సైనికులు కూడా కొండపైన కాసేపు ప్రశాంతంగా కూర్చొని పాటలు పాడుకోవడం వారి మనసులోని కోమలత్వాన్ని బయటపెడుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై విశ్లేషకులు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. చైనా సైనికులు కేవలం భౌతికంగానే కాకుండా మానసికంగా కూడా భారత సైనికుల ముందు చిన్నబోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మన సైనికుల ధైర్య సాహసాలు, వారి ఆజానుబాహు రూపం చూసి చైనా సైనికులు ఆశ్చర్యపోవడం విశేషంగా నిలిచింది. ఒకప్పుడు దాడులకు తెగబడిన వారే నేడు మన సైనికుల పట్ల ఆరాధన ప్రదర్శించడం భారత శక్తికి నిదర్శనంగా చెప్పవచ్చు. సరిహద్దులో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తిరిగే సైనికులకు ఇలాంటి ఆహ్లాదకరమైన క్షణాలు ఎంతో ఊరటనిస్తాయి. దేశాల మధ్య రాజకీయాలు ఎలా ఉన్నా సరిహద్దులో పనిచేసే సైనికుల కష్టాలు మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. అందుకే వారు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఇలా ప్రశాంతంగా గడపడం అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ ఘటనను చూసిన చాలామంది నెటిజన్లు యుద్ధాల కంటే శాంతిని కోరుకోవాలని అభిప్రాయపడుతున్నారు. దేశ భద్రత విషయంలో మన ప్రభుత్వం ఎంత కఠినంగా ఉంటుందో మానవతా దృక్పథం విషయంలో మన సైనికులు అంత గొప్పగా ప్రవర్తిస్తారు. మన దేశం ఎప్పుడు ఇతరుల జోలికి వెళ్లదు, కానీ వచ్చిన వారిని మాత్రం వదిలిపెట్టదు. సరిహద్దుల్లో మన సైనికులు చూపుతున్న ఈ సమయంలో దేశం గర్వించదగ్గ విషయంగా నిలుస్తుంది. భారత చైనా సరిహద్దులో చోటు చేసుకున్న ఈ అరుదైన సంఘటన రెండు దేశాల ప్రజల మధ్య చర్చనీయాంశంగా మారింది. గాల్వాయ్ ఘర్షణ తర్వాత ఇటువంటి దృశ్యాలు కనిపిస్తాయని ఎవరు ఊహించని ఉండరు. సోషల్ మీడియాలో ఈ వీడియోపై వస్తున్న కామెంట్లు చూస్తే ప్రజలు దీనిని ఎంతగా ఆసక్తిగా గమనిస్తున్నారో అర్థమవుతుంది. చైనా సైనికులు చిన్నపిల్లల వలె అమాయకంగా కూర్చొని మన సైనికులను గమనించడం ప్రత్యేకంగా నిలిచింది. ఇలాంటి సానుకూల వాతావరణం సరిహద్దులో శాశ్వతంగా నిలవాలని ఇరు దేశాల ప్రజలు కోరుకుంటున్నారు. చైనా సైనిక శక్తి ఎంత ఉన్నప్పటికీ సరిహద్దులో మన సైనికుల ఆత్మశౌర్యం ముందు అది దిగదొడిపి అయింది. ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా మన దేశం ఈశాన్య ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ శత్రువులకు గట్టి హెచ్చరికలు జారీ చేస్తుంది. అదే సమయంలో ఇలాంటి ప్రశాంత క్షణాలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను కొంతవరకు చల్లారుస్తాయని భావిస్తున్నారు. సైనికులు కేవలం దేశ రక్షణకే పరిమితం కాకుండా అప్పుడప్పుడు మానవ సంబంధాల విలువలను కూడా చాటుకుంటున్నారు. ఈ వీడియో ఇంటర్నెట్లో తెస్తున్న సంచలనం చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా కూడా దీనిపై చర్చ జరుగుతుంది. యుద్ధం ఎవరికి మేలు చేయదని, కేవలం శాంతి మాత్రమే అందరికీ శ్రీరామ రక్ష అని ఈ ఘటన మరోసారి నిరూపించింది. మన సైనికులు తమ స్థానంలో ఎంత పటిష్టంగా ఉంటారో సమయం వచ్చినప్పుడు అంత సౌమ్యంగా కూడా ఉంటారు. గాల్వాన్ నాటి చేదు జ్ఞాపకాలను వెనక్కి నెట్టి శాంతికి పట్టం కట్టిన ఈ అరుదైన దృశ్యం ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది. మరి రాబోయే రోజుల్లో ఈ స్నేహపూర్వక వాతావరణం సరిహద్దులో శాశ్వత శాంతిని తీసుకొస్తుందా, లేదా ఇది కేవలం తాత్కాలిక ముచ్చట మాత్రమేనా? కాలమే దీనికి సమాధానం చెప్పాలి.